మనకి ఏదైనా కోరికలున్నా, లేకపోతే వాసనలున్నా, లేకపోతే తలంపులున్నా, ఏమున్నా సరే దేహంతో మన బుద్ధితోటి మనస్తోటి తాదాప్యం పొందుతున్నంతకాలం అవి నశించు. ఎంతో కొంత పెరుగుతూ ఉంటాయి కానీ నశించు. దానికి అభ్యాసం ఏమని చేయమన్నాడంటే భగవంతుడు, నీ జన్మాంతరంలోంచి నువ్వు ఏ విషయాన్నైతే చింతిస్తున్నావో ఆ విషయాల్లోంచి మనస్సుని మళ్లించి, అభ్యాసం అంటే ఏదో రిపిటేషన్ కాదు, నువ్వు ప్రతి వాడికి తెలుస్తూ ఉంటుంది వాడు ఏ విషయాన్ని చింతిస్తున్నాడు. ఆ విషయాల్లోంచి మనస్సుని మళ్లించి ఈశ్వరుణ్ణి లేదా బ్రహ్మమును ఆత్మను, అది సాకారం అవ్వచ్చు, నిరాకారం అవ్వచ్చు, సగుణం అవ్వచ్చు, నిర్గుణం అవ్వచ్చు, మీరు విషయాల్లోంచి మళ్లించి ఆత్మను ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో, ఈశ్వరుని ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో, ఈశ్వరుడి పాదాలను ఎవడైతే ఆశ్రయించాడో, మనస్సు ఏ విషయాల మీద చింతిస్తుందో ఆ విషయాల్లోంచి మనస్సును ఉపసంహరించి మళ్ళీ ఆ మనస్సుతో భగవంతుని కనుక నువ్వు చింతించగా అప్పుడు భగవద్ అభిముఖంగా నీ మనస్సు ప్రయాణం చేస్తుంది. అది అభ్యాసము.